ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఇద్దరిని ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు పోలీస్ అధికారుల పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించినప్పటికీ కూడా ఇప్పుడు పోలీస్ అధికారుల ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా జరిగింది, పోలీస్ అధికారులు వెనకుండి నడిపినటువంటి పొలిటికల్ లీడర్లు ఎవరనేటువంటి అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పురోగతి లభిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ నవీన్ రావును దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించి అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తాజాగా నవీన్ రావు తండ్రిని కూడా ప్రస్తుతం అయితే విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నవీన్ రావు తండ్రి కొండలరావు కూడా నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 1 గంటకు వ్యక్తిగతంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీహిల్స్ పిఎస్లోని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరి ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానంగా నవీన్ రావుపై వచ్చినటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి కూడా గతంలో మనం చూసాము. 8 గంటల పాటు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్లు కావచ్చు, డివైజ్లను సమకూర్చడంలో కొండలరావు కావచ్చు, నవీన్ రావు వీళ్ళిద్దరు పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం సిట్ బృందం కూడా భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ప్రస్తుతం కొండలరావుకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు సందీప్ కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఇద్దరిని కూడా ఈరోజు సుదీర్ఘంగా విచారించిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీరి తర్వాత మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు మంత్రులకు కూడా త్వరలో సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తారనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సుప్రీంకోర్టులో ఇప్పటికే ప్రభాకర్ రావు వ్యవహారానికి సంబంధించి అతనిపైన చర్యలు తీసుకోవాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పొలిటికల్ లీడర్ల యొక్క పాత్రకు సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. మరోవైపు ఇప్పటి వరకు సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా నోటీసులు జారీ చేసి సిట్ బృందం విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్.